హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెట్టా కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ. టమాటా చట్నీలోకి కావాల్సిన పదార్థాలు చూడండి. నువ్వులు కొన్ని తీసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోండి, కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసుకోండి. అలానే అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత బాండీలో మీకు తగినంత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ అన్నీ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకొని చల్లార్చుకోండి. అన్నీ చల్లారాక మిక్సీ పట్టుకుంటే చట్నీ ఇలా రెడీ అవుతుందండి. ఇందులోకి పోపు వేసుకుందాం. ఫస్ట్ బాండీ పెట్టుకోండి, స్టవ్ వెలిగించుకోండి. ఒక టేబుల్ స్పూన్ అంత నూనె పోయండి. అందులో పోపు దినుసులు వేసుకోండి. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత చిటికెడు ఇంగువ, కొంచెం మరిగేంత వరకు పెట్టుకోండి. ఇలా పోపు మరిగాక అందులో చట్నీ వేసేసుకోండి. చట్నీ వేసుకొని ఫ్రై చేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని మీకు తగినంత వేసుకోండి. అందులో స్టవ్ బంద్ చేసుకోండి. గుమ్మలాడే టమాటో నువ్వుల చట్నీ రెడీ. దీనికి కాంబినేషన్ టిఫిన్ కూడా చూపిస్తాను, ఆగండి, వెయిట్ చేయండి. ఇప్పుడు టిఫిన్కి రెడీ చేసుకుందామండి. టిఫిన్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్ నానబెట్టిన బియ్యం తీసుకోండి. నైట్ నానబెట్టండి, పొద్దున్నకు అది మిక్సీ తీసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్లేదు, మీరు యూజ్ చేసే బియ్యం అయినా పర్లేదండి. ఏ బియ్యం అయినా సరే 1 కప్ తీసి పెట్టుకోండి. మూడు ఉడకబెట్టిన ఆలుగడ్డలు తీసుకొని స్మాష్ చేసుకోండి. బియ్యం మిక్సీ పట్టుకున్నామండి. అందులోకి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకోండి. ఆలుగడ్డలు వేసుకొని పల్స్ మోడ్లో ఒక రౌండ్ వేసుకోండి. మిక్సీ పట్టుకున్నామండి. మిశ్రమం ఇలా తయారైంది. రెడీ చేసుకున్న మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కలుపుకోండి. కన్సిస్టెన్సీ అలా ఉండాలి చూడండి. అప్పుడు పునుగులు చాలా బాగా వస్తాయి. అంతలోపు కలుపుకునేలోపు బాండీ పెట్టుకొని బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది మరగనివ్వండి. ఆయిల్ని చూడండి, ఆయిల్ మరిగింది. అందులోకి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు బొండల్లాగా వేసుకోండి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు పెట్టుకొని తీసేసుకోండి, సర్వ్ చేసుకోండి. అంతే అండి, గుమ్మగుమ్మలాడే చిన్న పునుగులు విత్ టమాటో చట్నీ తిని చూడండి ఎలా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.